శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో ప్రభుత్వ చర్యలకు నిరసనగా గ్రామస్తులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ఇవ్వాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రికి రైతులు విజ్ఞప్తి చేశారు. ఇండోసోల్ పరిశ్రమ పేరుతో కారేడు గ్రామాన్ని ఖాళీ చేయించాలని ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడు తూమాటి మాధవరావు, మాజీ ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ ఆధ్వర్యంలో కరేడు గ్రామ రైతులు ప్రజలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయడంతో ఆయన తనతో పాటు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, సమస్య పరిష్కారం వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పచ్చని పొలాలు, సంవత్సరానికి 2 పంటలు పండే పొలాలని సడన్ గా వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఆ పొలాన్ని మేము తీసుకుంటున్నాం, అక్విజిషన్ చేస్తున్నాం, నోటీసులు ఇవ్వటం, రైతులందరూ కూడా ఆందోళనతో రోడ్డు ఎక్కి ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది. రైతులందరూ మేమందరం కూడా వచ్చేసేసి వారు ఒకటే చెప్పారు, కరేడు గ్రామ పంచాయతీలో 1 ఎకరా కూడా అక్విజిషన్ మేము ఒప్పుకోము, సంవత్సరానికి 2 పంటలు పండే భూమిని వాళ్ళకే ఇవ్వాలి, ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందో అక్కడ అక్విజిషన్ చేసి వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి. కానీ ఈ విధంగా చాలా అన్యాయం, ఇది తీవ్ర ఖండితం చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా ఎవరైతే ఇండోసోల్ కంపెనీ ఉందో వాళ్ళకి ఆల్రెడీ మా హయాంలో మేము పొలం ఇవ్వడం జరిగింది, వాళ్ళ దగ్గర 500 కోట్ల డబ్బులు తీసుకొని రైతులకు ఇవ్వడం జరిగింది. అక్కడ అలాంటి చేసిన భూమిని అక్కడ ఇవ్వకుండా ఇక్కడ పంపించడం మాత్రం ఏదో మాకు అర్థం కావట్లేదు. దాని మీద కూడా మాట్లాడటం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్న రైతులకు కూడా అని చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి రైతులందరూ కూడా మాట్లాడటం జరుగుతుంది. నా పేరు